రైట్ సాయి గణేష్ నిమజ్జనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారట. నిజంగా సాయిదా గణేష్ నిమజ్జనాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు పోలీసుల ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. గణేష్ నిమజ్జనంలో డీజే పెడితే కేసులు పెడతారని పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇక హిందువులు వైభవంగా జరుపుకునే ఒకే ఒక్క రోజు గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని అని ఆయన గుర్తు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 సార్లు సౌండ్లు పెట్టే వారిపై కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఏదైనా హిందూ ఫెస్టివల్ అయితే ఫస్ట్ మీరు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, బ్యాండ్ పెట్టొద్దు, ప్యాడ్ పెట్టొద్దు, డీజే పెట్టొద్దు, అది పెట్టొద్దు, ఏదైనా పెడితే కేసు పెడతాం, ఏదైనా చేస్తే లాఠీ చార్జ్ చేస్తాం, ఏదైనా చేస్తే జైల్లో పడేస్తాం, అట్లాంటి ఆంక్షలు హిందూ ఫెస్టివల్ పైననే పెడుతున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీరు ఎవరు? మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి మీరు మార్గదర్శనం మాకు చేస్తారా? అదేవిధంగా మా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి మరీ నా ఒక నివేదిక, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జనం కానీ దుర్గామాత నిమజ్జనం కానీ మంచిగా జరుపుకోవాలని మీరు ఒక మంచి మార్గదర్శనం చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంతో మంది గణేష్ మండపాలు పెడతారు, వాళ్ళు కూడా మీరు మంచి మార్గం చేస్తారు. దానికి నా హృదయపూర్వకంగా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి ధన్యవాదాలు.